ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన పాపంలోకి వెళ్తావో ప్రార్థన చేస్తావు, కానీ విశ్వాసంలో స్థిరత్వం ఉండదు. ఎందుకు చెప్పు? విశ్వాసంలో ధైర్యం ఉండదు. అతిక్రమములు లేకుండా దేవుని ముందు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండి జాగ్రత్తగా బ్రతుకుతూ ప్రార్థనలో ఉంటే దేవుని ఎదుట నేను సత్ప్రవర్తన కలిగి ఉన్నా, సత్సాక్ష్యం కలిగి ఉన్నా, నా తండ్రి నా మనవి వింటాడన్న ధైర్యం ఉంటుంది. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు అంటే నీతి లేనోడు దేవుని ముందు డౌట్ఫుల్గా ఉంటాడు. యాకోబు రాసిన పత్రిక 5:17 త్వరగా చదువు తీ. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద పైన చదవకూడదు. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఆగు. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై అంటే నీతి తప్పినోడి విజ్ఞాపన. ఆపోజిట్లో ఆలోచించండి, నీకు అర్థమైపోయింది. నీతిమంతుని విజ్ఞాపన బలమైనది, నీతి తప్పినోళ్ళ విజ్ఞాపన చెప్పండి బలహీనమైనది. ఎందుకు? ధైర్యం ఉండదు దేవుని గట్టిగా దమ్ చేసి అడగడానికి. సత్ప్రవర్తన కలిగి ఉంటే ధైర్యంగా అడగగలుగుతాడు. దేవుని ఎదుట దోషభూయిష్టమైన బతుకుతా ఏం డిమాండ్ చేస్తాడు? ఒకవేళ ఏదన్నా విశ్వాసం తెచ్చిపెట్టుకుందామన్నా సైతాన్ చేస్తాడు పక్కన. ఆహా, నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడనేనా? నీ మనవి కూడా దేవుడు వింటాడనే నీ 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 నమ్మకం? మరి చేసిని గడ్డి తిన్నావుగా, గడ్డి తినే చేష్టాలు చేసావుగా, ఎట్లా ఒప్పుకుంటాడు నేను దేవుడు? మీ మనసాక్షి మీకు అనిపించదు అట్లా? ఏమో అనిపించదా మీకు? అట్లా అనిపించదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ప్రార్థనా జీవితంలో ధైర్యం కోల్పోయి చివరికి మోకాళ్ళు ఉండాలంటేనే సిగ్గేస్తుంటుంది, భయం వేస్తుంటుంది, మోకరించడానికే డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకా విశ్వాసంలో బలం ఎక్కడా? అందుకే ప్రార్థనలో జయం ఉండదు, ఇక ఫలితం ఉండదు, సమాధానం ఉండదు. అవసరమా? నీతిమంతుని విజ్ఞాపనలాగా మన విజ్ఞాపన ఉండునట్లు, నీతి ప్రవర్తన కలిగి ఉండునట్లు జాగ్రత్త పడాలి. ఏ ప్రవర్తన? నీతి ప్రవర్తన. నీతి ప్రవర్తన కోల్పోయి నీతి మాలిన బతుకులోకి వెళ్ళిపోతే ప్రార్థన చేస్తావు కానీ విశ్వాసం ఉండదు, దానికి నెరవేర్పు కూడా ఉండదు. ఎందుకు? తేడా ఉంది కాబట్టి విశ్వాసం బలంగా ఉంచలేవు. నా ప్రార్థన వింటాడో వినడో, జవాబు వచ్చిద్దో రాదని సందేహం వస్తుంది. సందేహించేవాడికి ఏం దొరకదని యాకోబు రాసిన పత్రిక 1:6 చెప్పాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అది లెక్క. సందేహంతో అడుగుతున్నాడు కానీ పాపాన్ని బట్టి ధైర్యం లేదు, అనుమానం ఉంది. మంచోళ్ళ ప్రార్థన అయితే వింటాడుగా, నాలాంటి పనికిమాలినోడు ప్రార్థన, పనికిమాలిన దాని ప్రార్థన దేవుడు వింటాడా? ఏమోలే అనే డౌట్ ఎప్పుడైతే వచ్చేస్తుందో ఆటోమేటిక్గా ప్రార్థనకు జవాబు రాదు. ఎన్నైనాయి? 6. 7వ చెబుతున్నా, ధైర్యముగా సువార్త చెప్పలేరు. సువార్త చెబుతుంటారు కానీ ధైర్యం ఉండదు. వీళ్ళకే డౌటు. యేసుప్రభువు నమ్ముకోండి, జీవితం బాగుంటుంది, నమ్ముకోండి. లోపలేం డౌటు, నమ్ముకొని నేనేమాత్రం ఉన్నాను, వాళ్ళ బతుకంతేగా. ఇప్పుడు మూలవాక్యం దగ్గరికి మళ్ళావా. 51వ కీర్తన 12వ వచనం.
నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, ఆ, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. అయ్యా సమ్మతి గల మనసు ఇచ్చి దృఢపరచు. ఆ తర్వాత అక్క, అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించెదను. అది లెక్క. అప్పుడు తప్పుడు త్రోవలో ఉన్న వాళ్ళకి ఆయన సత్య మార్గాన్ని ధైర్యంగా చూపించగలుగుతా, ఎందుకంటే నేను ఉన్నా కాబట్టి. నేనే అతిక్రమాలు చేస్తా, అతిక్రమం చేసేవాడికి ఏం చెబుతా? కాబట్టి అతిక్రమం చేసేవాడిని నేను జాగ్రత్త చేయాలంటే ముందు నేను జాగ్రత్తగా ఉండాలి. నేనే పనికి మాల పనులు చేసుకుంటా, చెడిపోయిన బ్రతుకుతా, అట్టుండకూడదు ఇట్టుండకూడదు అని ఏం చెప్పేది జనాలకి? సువార్త ఏం చెప్పేది? క్రమంలోకి ఎట్లా తెచ్చేది? త్రోవలోకి ఎట్లా తెచ్చేది? వాళ్ళని తేవాలంటే ముందు నేను నడవాలిగా. అందుకే నాకు రక్షణానందం మరలా ఇవ్వు, సమ్మతి గల మనస్సు నాకు దయచేసి దృఢపరచు. అప్పుడు అతిక్రమములు చేయ వారికి నీ త్రోవలను బోధిస్తానయ్యా. అంటే బాప్తిస్మం పొంది మరలా చెడిపోయిన జీవితంలోకి వెళ్ళిపోతే ధైర్యముగా తప్పుడు త్రోవలో ఉన్న వాళ్ళని గద్దించి త్రోవలోకి తీసుకొని రాలేరు.